సోషల్ మీడియా అంటే స్పెషలీ మూవీ ఇండస్ట్రీలో మీడియా న్యూస్ ఆర్టికల్స్ అంటే చాలా మంది సెలబ్స్ టెన్షన్ పడతారు. ఒక సెలబ్రిటీ ఇమేజ్ బిల్డ్ చేయాలన్నా అది డిస్ట్రాయ్ చేయాలన్నా ఈ సోషల్ మీడియా వల్ల పాసిబుల్ కాబట్టి. ఎగ్జాంపుల్ సమంతా అండ్ నాగ చైతన్య. వీరి పెళ్లి జరుగుతున్న టైంలో చాలా మంది ఖుష్ అయ్యారు బికాస్ సోషల్ మీడియాలో వీళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు ఇమేజ్ క్రియేట్ చేశారు కాబట్టి. కానీ వీళ్ళ డివోర్స్ అవుతున్నప్పుడు మాత్రం చాలా మంది నాగ చైతన్యని ఒక విలన్ లా చూశారు. దో ఆయన చీట్ చేసినట్టు ప్రూఫ్ లేకపోయినప్పటికీ స్టిల్ సమంతా పిఆర్ క్రియేట్ చేసిన ఇమేజ్ వల్ల అది పాసిబుల్ అయింది. అండ్ చైతన్య అండ్ శోభిత పెళ్ళప్పుడు కూడా చాలా మంది ఈ కపుల్ కి హేట్ ఇచ్చారు. కానీ యాజ్ సూన్ యాజ్ సమంతా ఒక రిలేషన్షిప్ లో ఉంది, దట్ టు మ్యారీడ్ మెన్ తో రిలేషన్షిప్ మెయింటైన్ చేసి పెళ్లి చేసుకుంది అని తెలిసాక నాగ చైతన్య అండ్ శోభిత మీద ఆడియన్స్ కి ఒక సాఫ్ట్ కార్నర్ స్టార్ట్ అయింది. ఇన్ ద వెరీ సేమ్ వే రష్మిక అండ్ రక్షిత్ శెట్టి ఇష్యూలో కూడా అదే జరుగుతుంది. కొంతమంది సెలబ్రిటీస్ ఏం చేయకపోయినా వాళ్ళ లైఫ్ లో కాంట్రవర్సీస్ వస్తూనే ఉంటాయి. అండ్ వన్ సచ్ యాక్ట్రెస్ ఇస్ రష్మిక మందాన. రక్షిత్ శెట్టి అండ్ రష్మిక పెళ్లి కాల్ ఆఫ్ చేశాక చాలా మంది స్పెషలీ కన్నడ ఆడియన్స్ రష్మికని బ్యాష్ చేశారు. అఫ్ కోర్స్ రిషబ్ శెట్టి ప్రొడక్షన్ హౌస్ కి తన గ్రోత్ కి లేదా తను ఇంట్రడ్యూస్ చేసినందుకు క్రెడిట్ ఇవ్వలేదు అని కన్నడ ఆడియన్స్ ఒక రీజన్ ఇస్తే, రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్లి బ్రేక్ చేసుకోవడం ఆడియన్స్ కి అస్సలు నచ్చలేదు. అండ్ దాట్స్ ద రీజన్ కన్నడ ఆడియన్స్ తన్ని చాలా టార్గెట్ చేశారు అండ్ ఫర్ సో మెనీ ఇయర్స్. సో అలా తన మీద ఒక నెగిటివ్ ఇమేజ్ అనేది క్రియేట్ అయింది. ఎనీవే, ఇవాళ మనం రష్మిక మందాన అండ్ రిషబ్ శెట్టి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు మీరు అడగొచ్చు, సడన్ గా వీళ్ళిద్దరి గురించి ఎందుకు డిస్కషన్ జరుగుతుంది అని. రష్మికకి ఆల్రెడీ రీసెంట్ గా పెళ్ళైపోయింది. ఆమె లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు విజయ్ దేవరకొండకి వైఫ్ కూడా. రక్షిత్ శెట్టి కూడా తన లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోయి ముందుకెళ్ళిపోయాడు. రష్మిక గురించి ఎప్పుడు అడిగినా సరే రక్షిత్ శెట్టి పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతాడు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నెగిటివ్ ఆర్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. Tell that you shouldn't have any reason to hate another human being, right? Everybody is a different human being, and everybody is a different personality, and ultimately you have to respect that. Okay, you are different, I am different, and just move on, but not carry anything with you, because it's a burden. It's your burden. If you carry something, you are carrying something which is not useful for your future journey. Then there's no point in carrying anything. I think, but it's not as రష్మిక అండ్ రక్షిత్ శెట్టి ఎంగేజ్మెంట్ బ్రేక్ అయ్యి ఇప్పటికి 8 years అయింది. అయినా సరే ఈ బ్రేకప్ ఇప్పటికీ వాళ్ళ లైఫ్ లో ఏదో విధంగా ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంది. రీసెంట్ గా దీనికి రీజన్ రష్మిక వాళ్ళ మదర్ యొక్క ఆడియో లీక్ అవ్వటం అండ్ సోషల్ మీడియాలో అది వైరల్ అవ్వటం. అసలు ఏంటి ఆడియో క్లిప్, దీంట్లో ఏం డీటెయిల్స్ ఉన్నాయి అండ్ రష్మిక మందన ఎలా రియాక్ట్ అయ్యారు అన్నదే ఈ వీడియో. మనలో ఆల్రెడీ చాలా మందికి తెలుసు దట్ రష్మిక మందన తన కోస్టార్ రక్షిత్ శెట్టిని డేట్ చేసింది. రష్మిక అండ్ రక్షిత్ శెట్టికి ఆల్మోస్ట్ 13 years ఏజ్ డిఫరెన్స్ ఉంది. ఆ టైంలో రష్మిక ఒకటే మూవీలో యాక్ట్ చేసింది, అదే కిరాక్ పార్టీ. ఆ మూవీలో రక్షిత్